హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినటువంటి కోర్ట్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూసినట్లయితే, ఈ క్రింది వాటిలో ద్వీపకల్ప భారతదేశంలోని అతి పొడవైన నదిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, గోదావరి. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే ద్వీపకల్ప భారతదేశంలో కనుక చూసినట్లయితే అతి పొడవైన నదిని గోదావరి నదిగా గుర్తించడము జరిగింది. ఈ క్రింది వాటిలో ఏ నది బీహార్లో గంగను కలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గగ్రు, గండక్, సోస్ నది, పన్పూస్. ఈ 4 నదులు బీహార్లో గంగను కలుస్తాయి. ఈ క్రింది వాటిలో ఏ నదిని భారతదేశం యొక్క దుఃఖదాయిని అని పిలుస్తారు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే భారతదేశం యొక్క దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, కోసి నది. ఏ నది అండి? కోసి నదిని భారతదేశం యొక్క దుఃఖదాయిని అని పిలుస్తారు. ఈ క్రింది వాటిలో భారతదేశంలో ఎత్తైన జలపాతము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జోగ్. భారతదేశంలో కనుక చూసినట్లయితే జోగ్ జలపాతము ఎత్తైన జలపాతంగా చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కర్ణాటక రాష్ట్రంలో కలదు. ఈ క్రింది నదులను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. అయితే నదులలో ఉమ్మడి డెల్టాలను నిర్మిస్తుంది. ఏ నదులండి అవి? గంగా మరియు బ్రహ్మపుత్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో శివ సముద్రము జలపాతము ఏ నదిపై ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కావేరి. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే శివ సముద్రము జలపాతం కనుక చూసినట్లయితే కావేరి నదిపై కలదు. ఉత్తరం నుండి దక్షిణానికి ద్వీపకల్ప భారతదేశం యొక్క తూర్పు వైపు ప్రవహించే నదుల సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సువర్ణరేఖ, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నార్, కావేరి మరియు వాగై. ఇవి ఉత్తరం నుండి దక్షిణానికి ద్వీపకల్ప భారతదేశం యొక్క తూర్పు వైపు ప్రవహించే నదుల సరైన క్రమము. ఈ క్రింది వాటిలో కాశ్మీర్ యొక్క ఉలార్ సరస్సుగా దేనిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, టెర్మినల్ మెరైనిక్ డ్యామ్ ద్వారా ఏర్పడిన సరస్సు. ఈ టెర్మినల్ మెరైనిక్ డ్యామ్ ద్వారా ఏర్పడిన సరస్సును కాశ్మీర్ యొక్క ఉలార్ సరస్సుగా పేర్కొంటారు. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని 2వ అతిపెద్ద నది పరివాహక ప్రాంతము. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, 2వ అతిపెద్ద నది పరివాహక ప్రాంతం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, గోదావరి. 2వ అతిపెద్ద నది పరివాహక ప్రాంతము గోదావరి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ద్వీపకల్ప భారతదేశంలో 2వ అతిపెద్ద బేసిన్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, కృష్ణా బేసిన్. 2వ అతిపెద్ద బేసిన్ కనుక చూసినట్లయితే కృష్ణా బేసిన్ను భారతదేశంలో 2వ అతిపెద్ద బేసిన్గా గుర్తించడం జరిగింది. హిమాలయాల ఉద్ధరణకు ముందు ఈ క్రింది వాటిలో ఏ నదులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏ మరియు బిసి. బ్రహ్మపుత్ర, సట్లెజ్, సింధు. ఈ 3 నదులు హిమాలయాల ఉద్ధరణకు ముందు ఈ నదులుగా పేర్కొనడము జరిగింది. ఈ క్రింది వాటిలో నదుల మొత్తం పరివాహక ప్రాంతం దృష్ట్యా అవరోహణ క్రమంలో సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బ్రహ్మపుత్ర, సింధు, గంగా, గోదావరి. ఈ నదుల మొత్తం పరివాహక ప్రాంతం కనుక చూసినట్లయితే అవరోహణ క్రమంలో సరైన క్రమము బ్రహ్మపుత్ర, సింధు, గంగా, గోదావరి. ఈ క్రింది వాటిలో ఏ సరస్సు అగ్నిపర్వత కార్యకలాపాల వల్ల ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏ, సి మరియు డి. ఈ లోనార్ సరస్సు, తోబా సరస్సు, కేలోడ్ సరస్సు ఇవి అగ్నిపర్వత కార్యకలాపాల వల్ల ఏర్పడినటువంటి సరస్సులు. ఏ సరస్సులు అండి? లోనార్ సరస్సు, తోబా సరస్సు, కేలోడు సరస్సు. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. నగరాలు మరియు వాటికి సంబంధించినటువంటి నదులు ఇవ్వడం జరిగింది. అయితే నాసిక్, సూరత్, ఉజ్జయిని, విజయవాడ, కృష్ణ నదులు చూసినట్లయితే కృష్ణ, కావేరి, గోదావరి, క్షిప్ర, తపతి. అయితే ఏ నదులు ఏ నగరాలు ఉన్నాయో చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, నాసిక్ కనుక చూసినట్లయితే గోదావరి. నెక్స్ట్ సూరత్, తపతి. నెక్స్ట్ ఉజ్జయిని, క్షిప్ర, విజయవాడ, కృష్ణ.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో గోదావరి, మహానది, నర్మద మరియు తాపీ నదుల పొడవు యొక్క అవరోహణ క్రమంలో సరైన క్రమము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, గోదావరి, నర్మద, మహానది, తాపి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన నదులను దక్షిణం నుండి ఉత్తరం వరకు అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2 మరియు 3, 4. ఫస్ట్ వన్ వచ్చేసి కావేరి, కృష్ణ, గోదావరి, మహానది. వీటిని నదుల యొక్క ఉత్తరం నుండి అంటే దక్షిణం నుండి ఉత్తరం వరకు సరైన క్రమంగా అమర్చడం జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది నదులను వాటి పొడవు యొక్క అవరోహణ క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 4, 3, 2, 1. అంటే ఇక్కడ యమున, సట్లెజ్, కావేరి మరియు రావి. నెక్స్ట్ క్వశ్చన్, సాంబార్ సరస్సు రాజస్థాన్లోని ఈ క్రింది నగరాల్లో దేనికి సమీపంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జైపూర్. సాంబార్ సరస్సు కనుక చూసినట్లయితే రాజస్థాన్లోని జైపూర్ నగరాల్లో ఈ జైపూర్కి సమీపంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఉత్తర మైదానాలలో కాలువ నీటిపారుదల అత్యంత ముఖ్యమైనది అయితే దీనికి గల ప్రధాన కారణాన్ని గుర్తించండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే కాలువల నీటిపారుదల అత్యంత ముఖ్యమైనది అనే దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, కాలువల మూలాలు. ఈ భారతదేశంలోని ఉత్తర మైదానాల్లో కనుక చూసినట్లయితే కాలువ నీటిపారుదల అత్యంత ముఖ్యమైనది అని దేని కారణంగా గుర్తించడం జరిగింది అని అంటే కాలువల మూలాల కారణంగా, ప్రధాన కారణంగా ఈ కాలువ నీటిపారుదల అనేది అత్యంత ముఖ్యమైనదని గుర్తించడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.